నమస్తే. శ్రీకృష్ణ అవతారం, శ్రీకృష్ణుడికి సంబంధించి ఆయన అవతారానికి సంబంధించి అందరికీ తెలుసు ఆయన ఒక దేవుడిగా అయితేనే. కానీ ఆయన జీవించినటువంటి జీవిత కాలంలో ఎన్నో విమర్శనాత్మకమైనటువంటి సంఘటనలు ఘట్టాలు ఉన్నాయి. దాన్ని ఇప్పటికీ చాలామంది విమర్శిస్తూనే ఉంటారు. అసలు ఆ విమర్శనాత్మకమైనటువంటి ఘట్టాల వెనక పరమార్థం ఏమన్నా ఉందా, అంతరార్థం ఏమన్నా ఉందా, అసలు విషయం ఏంటి, ఈ విషయాలన్నీ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వరల్డ్ గిన్నిస్ రికార్డ్ హోల్డర్, ఫౌండర్ ఆఫ్ జ్ఞానద కల్చరల్ ట్రస్ట్, స్పిరిచువల్ స్పీకర్ అండ్ మ్యూజిక్ టీచర్ హిమబిందు గారు. నమస్కారం మేడం. మేడం, రామావతారం, కృష్ణ అవతారం, ద ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ రామ, ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ కృష్ణ. రామావతారానికి సంబంధించి ఆయన బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ లాగా ఆయన చేశాడు, అది అయిపోయింది. దాని మీద ఎక్కువ విమర్శన లేనప్పటికీ శ్రీకృష్ణ అవతారంలో హీ కాల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ గాడ్, సుప్రీం గాడ్ హిమ్సెల్ఫ్ అని చెప్పుకున్నారు. కానీ ఆయన ఘట్టాల్లో చాలా వరకు విమర్శనాత్మకంగా ఉన్నాయి. అందులో మనం లాస్ట్ ఎపిసోడ్ చేసిన దాంట్లో చాలా మంది కింద కామెంట్ సెక్షన్లో మనం దానికి సంబంధించి ఇంకా కొన్ని క్వెరీస్ రైజ్ చేశారు. మాకు వీటికి సమాధానం చెప్పండి, వీటికి సమాధానం చెప్పండి. అందులో మచ్చుకి కొన్ని తీసుకున్నాము, అంటే మొత్తం ఒకే ఎపిసోడ్లో సెట్ అవ్వ కాబట్టి అందులో చాలా మంది అడిగిన ప్రశ్నలకి అండ్ నాకున్న కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తారని అనుకుంటున్నాను. సో అందులో కామ, క్రోధ, లోభ, మతమాశ్చర్యాలు, హరిషడ్ వర్గాలని జయించిన వారే జ్ఞానులు అని చెప్పేసి భగవద్గీత చెప్తుంది. అసలు ఈ హరిషడ్ వర్గాలకి అతీతుడు భగవంతుడు. సో శ్రీకృష్ణ అవతారం ఆయనే సుప్రీం గాడ్ కాబట్టి, ఆయనే దేవుడు అని చెప్పుకున్నారు కాబట్టి ఆయన కూడా అరిషడ్ వర్గాలకి లోనయ్యారా అంటే, మనకి భాగవతం తీసుకున్నా, భగవద్గీత తీసుకున్నా బ్రాహ్మణ పక్షపాతం వహిస్తున్నారా అనే విధంగా కొన్ని మాటలు కనపడుతూ ఉంటాయి, కొన్ని శ్లోకాల్లో వినపడుతుంటాయి. బ్రాహ్మణులు ఇది, బ్రాహ్మణులు అది, బ్రాహ్మణుల దగ్గర కప్పను తీసుకోకూడదనో, లేదంటే బ్రాహ్మణులు ఉత్తములను, లేదంటే బ్రాహ్మణుల్ని కాపాడడానికి వచ్చానో అని కొన్ని అంటే చెప్తూ ఉంటారు. అసలు ఏంటి బ్రాహ్మణత్వం అంటే ఏంటి, అసలు బ్రాహ్మణులకి ఈయన పక్షపాతం వహించాడా? శ్రీకృష్ణుడు వారు ఎప్పుడు ఎవ్వరికి పక్షపాతం వహించలేదు. ఆయన రాజయోగి, కర్మయోగి కూడా. ఆయన చాతుర్వర్ణ్య మయా దృష్ట్యా అని చెప్పి ఆ శ్లోకంలో వివరించడం జరిగింది. వాళ్ళు చేసేటటువంటి గుణము, కర్మ ద్వారానే వాళ్ళని విభజించడం జరిగింది. గుణము అంటే సత్వగుణం, మంచి ఆలోచనలు, మంచి పనులు చేసే వాళ్ళని మాత్రమే బ్రాహ్మణులు అని అంటారని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అలానే భుజాలతో రక్షించేటటువంటి రాజుడు, వాళ్ళని క్షత్రియులు అనడం జరిగింది. అలానే వాణిజ్యం చేసేటటువంటి వైశ్యులు, వాళ్ళని వైశ్యులు అనడం జరిగింది. అలానే ఎవరైతే ఈ సమాజాన్ని తమ శ్రమ చేత నిర్మిస్తారో వాళ్ళని మాత్రమే శూద్రుడు అనడం జరిగింది. ఎంతమంది ఉన్నా కూడా ఆ కాళ్ళు లేకపోతే ఎలా శరీరం నిలబడదో. సో మేజర్ దాంట్లో శూద్రుడు చాలా ఇంపార్టెంట్ అంటారు. అండ్ ఇక్కడ మీరు ఏం చెప్తున్నారంటే, పుట్టుకతో అర్హత రాదు, అది కర్మ వల్ల వస్తుంది, గుణం వల్ల వస్తుంది అని చెప్పేసి భగవద్గీత శ్లోకం మెన్షన్ చేశారు. అంటే ఇప్పుడు చాలా మంది విమర్శనాత్మక బ్రహ్మ జ్ఞానం నుంచి బ్రాహ్మణుడు, భుజాల నుంచి క్షత్రియుడు, ఉదరం నుంచి వైశ్యుడనో, కాళ్ళ నుంచి శూద్రుడనో, అంటే శూద్రుడు అంత ఇదే కాళ్ళ నుంచి, అంటే సింబాలిజం. అంటే జ్ఞానానికి సంబంధించి హెడ్, పౌరుషానికి సంబంధించి భుజాలు, ఇలా చూపించారని చెప్పేసి మీరు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇప్పుడున్నటువంటి కుల వ్యవస్థకి మీరు చెప్తున్నటువంటి వర్ణ వ్యవస్థకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇవి వేరు, అవి వేరు. ఓకే, ఇవి పుట్టుకతో రావు, కానీ ఇక్కడ కులం పుట్టుకతో వస్తుంది, క్లారిటీ. కానీ ఇక్కడ నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇందులో 4 వర్ణాలు చెప్పారు, అందులో ఒక వర్ణానికే శ్రీకృష్ణుడు పక్షపాతం చూపించాడా? అస్సలు కృష్ణుడు పక్షపాతం చూపించలేదు. మరి ఎందుకు అక్కడ అలా మెన్షన్ చేశారు? బ్రాహ్మణుడు అని ఆయన ఎవరిని అంటున్నారు అని అంటే, సత్వగుణం, పాజిటివిటీ ఉన్న వాళ్ళని మట్టికే అంటున్నారు. ఇప్పుడు మార్పు కూడా ఖచ్చితంగా అనివార్యమని మనకు భగవద్గీతలో చెప్తారు, మార్పు అనివార్యమని. అలా మార్పు జరిగింది. మనకి ఇదంతా 5250 సంవత్సరాల కిందట చెప్పారు. నిన్న చెప్పిందే ఈ రోజు మారిపోతున్న కాలంలో అది అలా అర్థం చేసుకున్నారు అంతే. ఓకే, సో బ్రాహ్మణుడు అంటే సత్వగుణ సంపన్నుడు ఉన్నవాడే బ్రాహ్మణుడు. అలాంటి వాళ్ళు ఉత్తములు, వారు నా దృష్టిలో
ప్రథమంగా ఉంటారని చెప్పేసి దాని అర్థం. అవును. రైట్. ఇప్పుడు మనం చూసుకుంటే ద్రోణాచార్యుడు ఈజ్ ఆల్సో బ్రాహ్మణుడు, బట్ ఆయన ఈయన దగ్గరుండి మరి చంపిస్తాడు. అలాంటప్పుడు పక్షపాతం వహించినట్టు కాదు కదా. ఆయన అవతారం ఉన్నదే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి. ద్రోణాచార్యుల వారు పుత్ర వ్యామోహానికి గురయ్యారు. అందుకనే ఆయన కౌరవుల పక్షం వహించాల్సి వచ్చింది. కాబట్టి భూమి కూడా భూమాత తట్టుకోలేకపోతుంది. బలవంతులైపోయి ఉన్నారు కౌరవుల పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు. 5250 సంవత్సరాల కిందటే నిండు మగవాళ్ళు ఉన్నటువంటి సభలో వస్త్రాపహరణం చేసే పరిస్థితి. అప్పుడు కూడా ఇంకా ఆయనే వచ్చి రక్షించాల్సిన పరిస్థితి. కాబట్టి ఆయన అలా చేయవలసి వచ్చింది అంతకు మించి. మేడం, శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి విమర్శనాత్మక దాంట్లో మరొకటి ఏంటంటే రామ అవతారం, ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ రామ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఆయన మానవ రూపంలో వచ్చాడు, అలానే పూర్తి చేసుకొని వెళ్ళిపోయారు. బట్ కృష్ణుడు అలా కాదు, నేనే దేవుణ్ణి అని చెప్పేసి అర్జునుడికి చెప్పడం, పదే పదే ఆయన బై బర్త్ ఆయన ఎన్నో మిరాకిల్స్ చేశాడు. బట్ అలాంటి దేవుడు కూడా ఒక తల్లి గర్భంలో మనిషిలాగా పుట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మనిషిలాగా పుట్టాడని మనం అనుకుంటున్నాము, కానీ ఆయన అవతరించాడు. అదొక అవతారము. అవతారము కూడా ఎలాగా అంటే వాళ్ళ అమ్మగారు గర్భం దాల్చారు కదా. గర్భం దాల్చారు, కానీ సహజంగా ఏ పిల్లలైనా ఎలా పుడతారు? పుట్టిన వెంటనే ఏడుస్తారు. అలానే ఎవరైనా కానీ చతుర్భుజాలతో, శంఖ చక్ర గదా పద్మంతో, అలానే నవ్వుతూ పట్టు పీతాంబరాలతో ఎక్కడైనా ఎవరైనా పుట్టారని విన్నామా? మనకి భాగవతంలో అది చెప్పిందే ఏమని చెప్పారంటే, పుట్టేయపుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించనే ఈ కృష్ణుడు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన మనలాగా భర్త తీసుకోలేదు. అంటే ఆమె గర్భం దాల్చినప్పటికీ ఉద్భవించాడు. అంటే ఇక్కడ అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఆమెకి ఒక తల్లిలాగా ఆమె కోరికని తీర్చినట్టు, అదే విధంగా ఈయన ఉద్భవించినట్టు జరిగినాయి. రైట్. అయితే శ్రీకృష్ణుడికి సంబంధించి విమర్శనాత్మకంలో ఇంకొకటి ఏంటంటే, శ్రీకృష్ణుడు శక్తివంతుడు. అఫ్ కోర్స్ ఆయన ఆయుధం పట్టకుండానే యుద్ధాన్ని గెలిపించాడు, ఎంతో మంది రాక్షసుల్ని ఎంతో మందిని ఓడించాడు. అలాంటి శ్రీకృష్ణుడికి జరాసంధుడి నుంచి కానీ కాలనేమి నుంచి కానీ పారిపోవాల్సి వచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చింది? విపరీతమైన వరాలు పొంది ఉండడం దేవతల దగ్గర నుంచి. జరాసంధుడు కావచ్చు, మనకి కాలనేమి కావచ్చు. కాలనేమి కనుక మనం తీసుకున్నట్లయితే ఆ ఋషి తపశక్తితోనే అతనికి మరణం రాసి ఉంది. కాబట్టి ఆ మరణం అలానే రావాలి. కాబట్టి ఆయన ఆటలాడుకుంటున్నట్టుగా వెళ్ళి ఆ తపశక్తితో భస్మం అయ్యేలాగా చేయడం జరిగింది. ఆయన చంపలకుండా చెప్పొచ్చు, బట్ ఇలా చావాలేదు కాబట్టి అలా. జరాసంధుడికి కూడా ఏంటంటే, వాళ్ళు ఏకలగ్న జాతకులు, వాళ్ళు ఆ లగ్నం వాళ్ళతోనే మరణిస్తారని చెప్పేసి ఒక వరం ఉంటుంది. కాబట్టి భీముణ్ణి తీసుకొని వచ్చి జరాసంధుడి మరణం అలా నిశ్చయమైంది కాబట్టి భీముడే చంపించడం జరిగింది. భీముడి చేతనే ఆ దుష్ట శిక్షణ చేయించారు. మొహమ్మద్ ఘోరీ ఇన్నిసార్లు అటాక్ చేశాడని వింటూ ఉంటాం. అన్ని సార్లు అదే 18 సార్లు మధుర మీద జరాసంధుడు కూడా అటాక్ చేశాడు. బట్ 18 సార్లు ఆయన ఓటమి పాలయ్యాడు. ఒకసారి కూడా గెలవలేదు. బట్ అప్పుడు చంపే అవకాశం ఉంది, చంపలేదు. అవును. అది అలానే రాసి ఉందండి, అది అలానే అవుతుంది. సో ఆ పరంపరలో గోపికల వస్త్రానికి సంబంధించి ఈయన ద్రౌపది వస్త్రాభరణప్పుడు చేర్చి కాపాడిన శ్రీకృష్ణుడు గోపికలు స్నానం చేస్తుంటే వాళ్ళ వస్త్రాన్ని ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? అది తప్పే కదా. ఇది భాగవతంలో దశమస్కందంలో ఈ లీల గురించి చాలా చక్కగా వర్ణించున్నారు. ఆ గోపికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1 నెల రోజుల పాటు కాత్యాయని వ్రతం చేస్తారు. కాత్యాయని అమ్మవారిని యమునా నది తీరం ఒడ్డులో కృష్ణుడే మాకు భర్తగా రావాలి అని చెప్పి వాళ్ళు పదే పదే వేడుకుంటారు. వేడుకున్న క్రమంలో వాళ్ళ వ్రతం ఫలితం వచ్చినటువంటి దశలో అప్పుడు వాళ్ళ వస్త్రాపహరణ చేస్తారు. ఇంకొకటి కూడా ఇక్కడ ఏం చెప్తారంటే, ఒక నదీ స్నానం చేసేటప్పుడు వస్త్రాలు అసలు పూర్తిగా లేకుండా చేయడానికి లేదు. కాబట్టి
వస్త్రాలు లేకుండా వాళ్ళు స్నానం చేస్తూ ఉంటారు కాబట్టి వస్త్రాలని ఆయన దొంగలించి మీరు ధర్మాన్ని తప్పారు కాబట్టి ధర్మాన్ని పాటించండి అని చెప్పడానికి ఈ లీల చేశారు. ఆయన వయసు 8 సంవత్సరాలు, 8 years. ఆయన బృందావనంలో ఉన్నంత కాలం 11 to 12 years మధ్యలోనే ఆయన బృందావనంలో ఉన్నారు. 11 to 12 years కూడా కాదు, 8 years అప్పుడు ఈ లీల జరిగిందంటే అసలు మన ధర్మానుసారం 8 years లోపల వాళ్ళని పసిపిల్లలు అంటాం మనం. కాబట్టి అసలు రాసలీల అంటే మనకి ఎక్కడ సినిమాల్లో పెద్ద పెద్ద కృష్ణుడు ఉంటారు కాబట్టి ఇప్పుడు అలా మనం అనుకుంటున్నాం. రాసలీల విషయానికి కూడా వస్తే నీ రాసలీలన్నీ బయటపడ్డాయి అని చెప్పేసి దాన్ని ఒక నెగిటివ్ మాటగా ఇది చేస్తారు. శ్రీకృష్ణుడు రాసలీల అంటే ఏంటి అసలు? అది ఏమన్నా నెగిటివ్ వర్డా, బ్యాడ్ వర్డా? రాసలీల అనేది బ్యాడ్ వర్డ్ కాదండి. అంటే గోపికలు కోరుకున్నారు ఆయన మాతో పాడాలి, నృత్యం చేయాలి అని కోరుకున్నారు. ఈ లీల చేసినప్పుడు కూడా ఆయన వయసు సుమారు 7 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల వరకే. కాబట్టి ఆయన కోరుకున్నారు కాబట్టి ప్రతి ఒక్క గోపిక దగ్గరికి ఇంకొక కృష్ణుడు వెళ్ళి అలా అనేక కృష్ణ రూపాలతో చేయడం జరిగింది. కృష్ణుడు ఇంత మంది లాగా వచ్చి చేయడం జరిగింది. ఆటలాడాడు అంతే తప్ప అందులో ఎటువంటి బ్యాడ్ వర్డ్ లేదు. అంటే మనకి ఎప్పుడైతే పెద్దవాళ్ళు నటించి సినిమాలో చూపించారో ఆ పెద్ద కృష్ణుడు చేసేసాడేమో అని అనుకుంటున్నారు. భాగవతం చదివితే అసలు చాలా చిన్న వయసులో చేశారు ఇవన్నీ. ఆయనకి ఎప్పుడైతే మధురకి వెళ్ళారో ఆ తర్వాత ఇలాంటివి చేయాల్సిన సమయమే ఆయనకు లేదు. ఆయన కూడా ఎంతమంది రాక్షస సంహారం చేసుకుంటూ వెళ్ళారు. ఇక్కడ మీరు చెప్పి చూస్తే రాజయోగి, కర్మయోగి అని అన్నారు. కర్మయోగి అంటే ఇప్పుడు భార్యల్లో కూడా ఈయన ఎవరిని ఇష్టపడలేదు కదా, అందరూ ఆయన్ని ఇష్టపడ్డారు. మరి 16,000 మంది భార్యలు. నరకాసురుడు 16,100 మందిని రాజకన్యలని బంధిస్తాడు. బంధిస్తే ఎప్పుడైతే నరకాసురుని వధ జరిగిందో వాళ్ళందరూ వచ్చి ప్రార్థిస్తారు. ఆ కాలమాన ప్రకారము మళ్ళీ వాళ్ళని ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి లేదు. అప్పుడు స్త్రీ సంతానం ఎక్కువగా ఉందన్నమాట. అందుకనే అప్పుడు బహుభార్య విధానం కూడా ఉండేది. కాబట్టి దయచేసి మేము నీ దగ్గరే ఉంటాము కృష్ణ, నువ్వే మా సంరక్షణ గావించు, మేము మళ్ళీ మా తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్ళలేమని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన వారి సంరక్షణ గావించారు కానీ ఆయన వివాహం ఆడలేదు. ఆయన వివాహం ఆడింది కేవలం 8 మందిని మాత్రమే. ఓకే, వీరే ఆయన్ని భర్త అని చెప్పేసి అంటే పెట్టుకున్నాం. మా సంరక్షణ గావించు అంటే ఆయన సంరక్షించారు అనుకోవచ్చు మనం. ఇక్కడ మరో కాన్ఫ్లిక్ట్ ఒకటి నడుస్తుంది. కృష్ణుడికి ఇంద్రుడికి మధ్య గొడవ జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ దేవతలందరూ కూడా వారి వారి పనులు చేస్తూ ఉంటారు. అందులో ఇంద్రుడు వీళ్ళందరికీ కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. వరుణ దేవుడు వర్షాన్ని కురిపించాలి. అప్పుడు ఆ రకంగా చూసుకుంటే వరుణ దేవుణ్ణో ఇంద్రుడినో అక్కడ బృందావనంలో వాళ్ళు కొలవాలి. కానీ శ్రీకృష్ణుడు దానికి విరుద్ధంగా గోవర్ధన గిరిని కొలవండి, ఇంద్రుడిని కొలవద్దు అని చెప్పేసి చెప్తాడు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అసలు ఈయనే దేవుడు కదా, అసలు నేనే దేవుడిని, నన్నే ఆరాధించండి అనకుండా గోవర్ధన గిరిని, ఒక కొండని, ఒక రాయిని పూజించమని చెప్పడం అంటే ఏంటి దాని వెనక ఉద్దేశం? మనకి అన్ని ఇచ్చేటటువంటి నేచర్ గోవర్ధనగిరి, వాళ్ళకి అన్ని దాంట్ నుంచే వస్తున్నాయి. అలానే ఇంద్రుడికి పూజ అని చెప్పి వాళ్ళు సంవత్సర కాలం కష్టపడి సంపాదించిందంతా దీని మీద వాళ్ళు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎలాగ సర్వైవ్ అవుతారు కాబట్టి మీరు గోవర్ధనగిరే మనకి తల్లి వంటిది కాబట్టి పూజించమన్నారు. అంటే నవవిధ భక్తుల్లో సఖ్యం అర్జునుడు సఖ్యంతో పూజించడం జరిగింది కాబట్టి ఆయనకి మాత్రమే నేను సుప్రీం లార్డ్ అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత దాన్ని రథసారథి అయినటువంటి సంజయుడు విని ధృతరాష్ట్రుడికి చెప్పడం ద్వారా మనకి తెలిసిన అందరికీ ఆయన సుప్రీం లార్డ్ అని ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఒకవేళ ఆయన మెన్షన్ చేసి ఉంటే ఆయన జీవితం అంతా ఇంకా గుడి కట్టేసి దానికే సరిపోయేది. చేయాల్సిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. నిజమైన భక్తుడు అర్జునుడు కాబట్టి అర్జునుడికి మాత్రమే చెప్పారు ఆయన. తర్వాత మనకి తెలిసింది. అందుకే భగవద్గీతలో ఎక్కడ కూడా చూసినా కూడా మనకి శ్రీ భగవాను వాచ అని ఉంటుంది కానీ శ్రీకృష్ణ వాచ అని ఉండదు. నా ద్వారా భగవంతుడు పలుకుతున్నాడు అన్నట్టుగానే కాంటెక్స్ట్ చెప్తూ వస్తారు. రైట్. ఇక్కడ ఇంకొకటి
మన కొన్ని సినిమాల్లో వాడుతూ ఉంటారు. ముఖ్యంగా RRR లో రామ్ చరణ్ డైలాగ్ చెప్తాం, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పేసి. అంటే పని చేయి ఫలితం ఆశించుకో, సింపుల్ గా చెప్పాలంటే అసలు కర్మణ్యేవాధికారస్తే ఏంటి, దానికి అసలు అర్థం ఏంటి? అంటే మన పని మనం చేయగలమండి, ఫలితం మనం ఆశించలేము. ఎలాగా అనంటే ఇప్పుడు ఒక రైతు పంట వేస్తాడు, వాన వచ్చి ఆ పంట ఇదవ్వచ్చు అన్నమాట, అంటే ప్రకృతి ద్వారా ఇది అవ్వచ్చు. అలా అని చెప్పి వాన వస్తుంది అని అతను పంట వేయకపోతే మన నోటి వరకు తిండి ఎలా వస్తుంది? కాబట్టి మన పని మనం పూర్తిగా చేసినప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మ సంతృప్తి గావించబడుతుంది. అదే ఫలితమే మనం ఆశించుకుంటూ చేస్తే అసలు మనం చేయాలనుకున్న పనిని కూడా మనం పూర్తిగా చేయలేము. అదే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ ర్యాంక్ ఓరియంటెడ్ గా చేస్తున్నారు. అంటే మీకు మా కాలేజ్ లో చేరితే ఈ ర్యాంక్ వచ్చేస్తుంది, ఆ ర్యాంక్ వచ్చేస్తుంది. దానివల్ల పిల్లలు ఎంతమందో బాధపడి సూసైడ్స్ చేసుకుంటున్నారు. మీ పని మీరు పూర్తిగా చేయండి అని నేర్పిస్తే ఈ వ్యవస్థను కూడా మనం ఖచ్చితంగా నిర్మూలించగలుగుతాము. భగవద్గీత అందుకే అందరు చదవాలి. అందుకే మనకి ఈ రోజు కూడా భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి అంటున్నారు, కానీ భగవద్గీత ఎన్ని స్కూల్స్ లో బోధిస్తున్నారు. అంటే మన ఇండియాలో తప్పేలేండి, అబ్రాడ్ లో ఎక్కువ ఉంది. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు పని చేస్తాం వరకే ఓకే, ఫలితం మీద ఆశ పెట్టుకొని దాని మీదే ఉంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది, బ్యాలెన్స్ తప్పుతారు, అనారోగ్యం పాలవుతారు. ఇది కూడా ఒక మంచి కారణం. అంటే పని చేయడం లాజికల్ గా చూసుకుంటే పని చేయడం మీద మనకి అధికారం ఉంది, ఆయన చెప్పినట్టు లాజికల్ గా అంతవరకే మనకి అధికారం ఉంది. ఫలితం ఇదే రావాలని మనం చెప్పలేము, అది ఏది ఇస్తే అది దాన్ని బట్టి నడుచుకోవడం. రైట్, చాలా ముఖ్యమైన విషయాలకి మంచిగా క్లారిటీగా స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పారు. అంటే లెంతీగా చెప్తే జనాలు కూడా చూడరని ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ లేకుండా చాలా స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పారు. ఐ రియలీ లైక్ ఇట్. అండ్ మేడం, ఇందులో హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్ కులాలకు సంబంధించి, వర్ణాలకు సంబంధించి ఇది చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్. ఏదైతే అప్పుడున్నటువంటి వర్ణ వ్యవస్థ వేరు, ఇప్పుడున్నటువంటి కుల వ్యవస్థ వేరు. కులం అంటే ఇప్పుడు నేను ఏ కులంలో మా నాన్న ఏ కులమో నాకు అదే కులం వస్తుంది. బట్ అప్పుడున్న మీరు చెప్పినట్టు అప్పుడున్న వర్ణ వ్యవస్థలో వాళ్ళు చేసే పనిని బట్టి ఆ వర్ణం వస్తుంది. అంటే సామర్థ్యాన్ని బట్టి నీకు అర్హత. ఇక్కడ పుట్టుకతో అర్హత అంటే ఒక బాగా సప్రెస్డ్ క్యాస్ట్ అంటారు కదా, దళిత కులానికి సంబంధించి కానీ లేదంటే ఇంకా తక్కువ కులానికి సంబంధించి, ఈ తక్కువ కులాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి IAS IPS అయినా కూడా ఇప్పుడున్న కుల ప్రమాణ ప్రకారం అతను తక్కువ కులస్తుడే. బట్ మీరు చెప్పిన వర్ణ వ్యవస్థలో ఆయన ఎక్కడ పుట్టినా కానీ ఆయన సామర్థ్యాన్ని బట్టి ఆయనకి ఇది వస్తుంది. ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అవును, విదురుడు కూడా మనం చూస్తే మర్చిపోయి, విదురుడు దాసి పుత్రుడు. ఆయన ఎప్పుడు అలా చేయలేదు. దీని వెనకాల కూడా ఒక అద్భుతమైన కథ ఉంది. ఒకసారి ధృతరాష్ట్రుడు, నేను మీకోసం అతి అద్భుతమైన విందుకి ఏర్పాటు చేశాను, కృష్ణ మా ఇంటికి రావాల్సింది అని అడిగితే, లేదు నాకు అత్యావశ్యకమైన పని ఉంది, నేను వెళ్ళాలి అంటే విదురుడు కూడా పిలుస్తాడంట. పిలిస్తే విదురుడు ఇంటికి వెళ్తారు. ఆయన ఏది యుద్ధానికి ముందు సంధి చేసే సమయం. విదురుడు అప్పుడు నిజంగా మా ఇంటికి వచ్చాడా అని ఆశ్చర్యపోతూ అరటి పళ్ళు ఇస్తూ ఉన్నారంట. ఇస్తూ ఉండడంలో తొక్క ఇస్తున్నారు, పండు బారేస్తున్నారు. ఆయన చాలా ఆనందంగా తొక్కనే తిన్నారు. కృష్ణుడు అలా చేశాడు. ఆయన తన్మయత్నం అన్నమాట, నమ్మలేకపోతున్నాడు. అంత గొప్ప వ్యక్తి నా ఇంటికి వచ్చారా, అంటే ఆయన రాజుల కుటుంబానికి వెళ్ళకుండా నా దగ్గరికి వచ్చారా అని. విదురుడు కూడా అందులో ఒక మంత్రిగా చేశాడు పెద్ద స్థాయిలో. ఇక్కడ మనకేంటంటే కర్ణుణ్ణి మాత్రమే చూపిస్తారు, ఆ కుల వివక్షకి గురైనటువంటి కర్ణుడు. బట్ విదురుణ్ణి ఎక్కువగా ఎక్స్పోజ్ చేయరు. బట్ ఆయనకి హి గాట్ హిస్ ప్లేస్. అలా తీసుకుంటే ఒక రకంగా యాదవుల దగ్గర పెరిగాడు కదండి కృష్ణుడు. అలా తీసుకుంటే ఇప్పటి కాలంలో అది ఏ వర్ణం అవుతుంది, ఏ వర్ణం అవుతుంది. కాబట్టి ఆయన అసలు అలా కానే కాదు. ఇంకా భాగవతం ఇట్ సెల్ఫ్ ఏం చెప్తుందంటే, అసలు భగవంతుడిని మనం అర్థం చేసుకోవడానికి మన స్థాయి చాలా చాలా గొప్పగా ఉంది. సో మనం తీసుకునే ఇందులో ఇంకొక విషయం సతీ గురించి కూడా ఉండింది మేడం. శ్రీకృష్ణుడు ఆయన అవతారాన్ని పూర్తి చేస్తారు, అంటే ఆయన వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన భార్యలు బతుకున్నారు. వాళ్ళు ఎందుకు అంటే అప్పట్లో సతీ సహగమనం ఉందా? సతీ సహగమనం లేదు అప్పట్లో. అది మన కలియుగంలోనే మనకి కనిపిస్తుంది. దీనికి మనం ఎగ్జాంపుల్స్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే, ఈవెన్ మనం త్రేతాయుగంలో కూడా
దశరథుడి మరణం తర్వాత ముగ్గురు రాజమాతలు అలానే ఉన్నారని కనిపిస్తుంది మనకి. అలానే మనకి పాండవుల మాత అయినటువంటి కుంతి మాత కూడా సతీసాగం. మరి పాండురాజు ఇంకొక భార్య ఉంటారు, మాద్రి చనిపోతారు కదా పాండురాజుతో పాటు. మాద్రి ఈయన మరణం నా వల్లే సంభవించింది కాబట్టి నేను బతకలేను అని ఆమె కూడా ప్రాణత్యాగం చేస్తారు. అది ఇప్పుడు ఉన్నటువంటి సతీసాగమనం కాదు చెప్పేది. అసలు భగవంతుడు ఏ మూఢాచారాలని ప్రాపగేట్ చేయాలనుకోలేదు, అంటే అది ఈ మూఢాచారాలకు సంబంధించింది అని చెప్తుంటారు. రైట్, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు మేడం, అండ్ స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పారు, బ్రీఫ్ గా వెళ్లకుండా. సో వ్యూవర్స్ సమయాన్ని కూడా మీరు కాపాడారని చెప్పచ్చు. సో ఇంకా ఉన్నాయి మేడం చాలా విమర్శనాత్మకమైనటువంటి కోణాలు, చాలా మంది మన కామెంట్ సెక్షన్ లో అడిగారు, చాలా మంది మెసేజ్లు కూడా చేశారు. అవి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని విమర్శనాత్మకమైనటువంటి వాటికి వాటి అనుకున్నటువంటి అర్థాలు పరమార్థాలు ఏంటి కూలంకషంగా చర్చించుకుందాం. అండ్ ఇప్పుడు వరకు మీరు చెప్పింది ఏదైతే ఉందో వాటన్నిటికీ మీరు ఇవి నోట్ ఇవ్వలేదు, ఎక్కడెక్కడ మెన్షన్ చేశారని. ఒకవేళ అవి గనక ఎవరన్నా కామెంట్ సెక్షన్ లో గనక మెన్షన్ చేసి దీనికి ప్రూఫ్ ఏంటి అని అడిగితే అది మీరు ఇస్తారు కదా? తప్పకుండా. రైట్, కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, దాంట్లో ఎక్కడెక్కడ మెన్షన్ చేశారు వీటన్నిటికీ ఆధారాలు ఏంటి అనేది మేడం మెన్షన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.